మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుదాం. అన్ని విషయముల యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఈ జూలై మాసం ఇంతవరకు ఈ సంవత్సరంలో అర్ధ సంవత్సరం జూన్ వరకు అయిపోయింది. ఈ అర్ధ సంవత్సరం జూలై మాసం ప్రారంభం, మొదటి ఆరాధన. ఈ నెల అంతట్లో కూడా వచ్చే అర్ధ సంవత్సరానికి కూడా ప్రభువు మనతో మాట్లాడుతూ మనకు ఏ భయము, ఏ చింత లేకుండా ఓ మంచి అభయాన్ని, వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నాడు. అన్ని విషయాలలో మనమందరము క్షేమాభివృద్ధి పొందుదుముగాక. అన్ని విషయాలలో నీవు, నీ కుటుంబం క్షేమాభివృద్ధి పొందుదుముగాక. ఆయన క్షేమాభివృద్ధి ఈ అర సంవత్సరంలో ఈ మాసం నుండే ప్రారంభిస్తున్నాడు. అందుకొరకే శ్రద్ధగా మీరు వాగ్దాన పూర్వకముగా ఈ మాటలు వినాలని నా మనవి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు, గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధిని కలుగ చేయవు. ప్రియా దేవుని బిడలారా, ఈ లోకంలో ప్రతి మనిషికి స్వాతంత్ర్యం లేదా స్వతంత్రత లేదా స్వేచ్ఛ ప్రభు ఇచ్చాడు. కానీ స్వేచ్ఛ ఉందని, స్వాతంత్రం ఉందని, నా సొంత నిర్ణయం నేను తీసుకోవచ్చని అన్నీ మాత్రం చేయదగినవి కావు. నాకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రత ఉంది అని చెప్పి అన్ని చేస్తే అన్ని క్షేమాభివృద్ధి కలుగజేయం. కొన్ని క్షేమాభివృద్ధిని కలుగజేస్తాయి, కొన్ని క్షామాన్ని కలుగజేస్తాయి. అంటే యేసయ్య నామములో ఏవి చేస్తే క్షేమాభివృద్ధి కలుగుతుందో, ఏవి చెయ్యకుండా ఉంటే క్షేమాభివృద్ధి కలుగుతుందో, ఏవి చెయ్యకూడదో అలా ఉంటే క్షామము కాకుండా క్షేమాన్ని పొందుతామో పౌలు గారు చాలా చక్కగా వివరించారు. నాకు అంత స్వేచ్ఛ ఉంది, స్వతంత్రత ఉంది, కానీ అన్ని చేయదగినవైతే కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, అన్ని నాకు క్షేమాభివృద్ధి కలగచేయ. అంటే దాని అర్థం ఏంటి? చేయదగినవి కొన్ని, చేయదగనివి కొన్ని, చేయవలసినవి కొన్ని, చేయకూడనివి కొన్ని. చేయదగినవేమో క్షేమాభివృద్ధిని కలగజేస్తాయి, చెయ్యకూడనివేమో చేస్తే క్షామాన్ని పొందుకుంటాం. క్షామము అనగా కరువు, కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, ఇంకా మొగేరా మొగేరా మొగేరా. క్షేమాభివృద్ధి అంటే అన్ని విషయాలలో మనము ఆశీర్వదించబడి ఫలించి అభివృద్ధి చెందడం, అది కూడా క్షేమముగా, సుఖముగా.
సౌఖ్యముగా క్షేమాభివృద్ధి చెందటం. అందుకనే పౌలు గారు దైవజనులు చెప్తున్న మాట, నీవు చెయ్యకూడనివి చేసి క్షేమాన్ని పొందుతున్నావా? చేయదగినవి చేసి క్షేమాభివృద్ధి పొందుతున్నావా? చేయవలసినవి చేసి ఆశీర్వదించబడుతున్నావా? చేయకూడనివి చేసి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావా? చేయదగినవి చేసి దీవెనలు పొందుతున్నావా? చేయకూడనివి చేసి దీవెనలు కోల్పోతున్నావా? నడవవలసిన మార్గములో నడిచి క్షేమాన్ని పొందుకుంటున్నావా? నడవకూడని మార్గాలలో నడిచి క్షేమాన్ని అనుభవిస్తున్నావా? ఒక్కసారి మనకు మనం పరిశీలించుకుంటే, ఆత్మ పరిశీలించుకుంటే, ఈ రోజునే దేవుడు మన జీవితంలో క్షేమాభివృద్ధిని ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేయదగినవి చేయటానికి ఇష్టపడితే క్షేమాభివృద్ధి చెందటానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆయన చేయకూడదు అని చెప్పినవి చేయకుండా ఆగిపోతే మనం ఇప్పటి నుండి ఆశీర్వదించబడటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇవి చేయకూడదు అని మనం ఆయన చెప్పినవి చేయకుండా ఉంటే మనం పొందవలసినవి ఏమిటో అవి పొందుతాం, లేదా క్షామము పొందక తప్పదు అన్న విషయాన్ని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. అయితే క్షామము, శాపము, ఆశీర్వాదము లేని స్థితిని అది పక్కన పెట్టేస్తే కేవలం ఆశీర్వాదం ఎలా పొందాలి, క్షేమాభివృద్ధి మనం ఎలా పొందాలి, దీవెనలు ఎలా పొందాలి, ఏమి చేస్తే మనకు ఆశీర్వాదం, ఎలా నడుచుకుంటే మనకు దీవెన, ఎలాగా దేవుడు చెప్పినవి చేస్తే మనము మన కుటుంబం క్షేమాభివృద్ధి పొందుతుంది అన్న విషయాలను కొన్నిటిని మనము లేఖనానుసారంగా ధ్యానం చేద్దాం. శ్రద్ధగా వినాలని మనవి. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథం 72వ అధ్యాయము 7వ వాక్యమును చదువుదాం. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయము 7వ వాక్యం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను అది 72:7 ఇది అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు అయిన సొలొమోను భూపతులందరిలో మహాజ్ఞాని. సొలొమోను యేసుక్రీస్తును గూర్చి ప్రవచించి మాట్లాడినటువంటి మాట లేదా పాడుకున్నటువంటి పాట ఈ కీర్తన. అంటే దాని అర్థం ఏంటి? మరొక్కసారి చదవండి. అతని దినములలో నీతిమంతులు చంద్రుడు లేక పోవు వరకు క్షమాభివృద్ధి. దాని అర్థం ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడే ప్రతి వారు క్షమాభివృద్ధి పొందుతారు. హల్లెలూయా. నీతిమంతులుగా మారిన ప్రతి వారు క్షేమాభివృద్ధి చెందుతారు. నీతిమంతులుగా తీర్చబడే ప్రతి వారు క్షేమాభివృద్ధి పొందుతారు. ఈ రోజుల్లో నీతిమంతులు అంటానే మనకేమనిపిస్తుందంటే, ప్రజలు ఏమనుకుంటారంటే వాడు మంచోడండి, చాలా నీతిపరుడు, ఆమె మంచిదండి, ఎవరికి కీడు చేయదు, నీతిమంతురాలు, ఆ కుటుంబం చాలా దాతృత్వం కలిగిందండి,
దానం చేసే కుటుంబం నీతిమంతుల కుటుంబం. వారు ఇతరులకు సహాయం చేసేవారండి, వాళ్ళు చాలా నీతిమంతులండి. అంటే దాని అర్థం ఏంటి? ఏ హాని చేయకుండా, ఏ కీడు చేయకుండా సహాయం చేస్తూ మంచిగా ఉంటే వారిని నీతిమంతులు అంటారు ఈ లోకంలో. కానీ పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాట ఏంటంటే నీతిమంతులకు నిర్వచనం పరిశుద్ధ గ్రంథం నుంచి రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. పరిశుద్ధ గ్రంథం నీతిమంతులకు ఇస్తున్న నిర్వచనం, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎవరు నీతిమంతులు? ఉగ్రత నుండి రక్షింపబడిన వారు నీతిమంతులు. ఎవరు? యేసు రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడిన వారు, తీర్చబడిన వారు నీతిమంతులు. అందరూ నీతిమంతులు కారు. చాలా మంది అంటారంటే బాగా చదువుకున్న వారే, బాగా జ్ఞానం కలిగిన వారే, బాగా పెద్దలు, నాకు అన్ని తెలుసని చెప్పిన వారే, ఈవెన్ క్రైస్తవుల సహితం, దేవుని పిల్లల సహితం ఏమంటా ఉంటారంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ ఒక్కడను ఈ మాట చెప్తుంటారండి కదా. అంటే నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా. ఇంకెవరు నీతిమంతుడు? నువ్వు పెద్ద పెద్ద చెప్పొచ్చినావు పోయా అని అంటా ఉంటారు లోకంలో, ఈవెన్ క్రైస్తవుల సహితం. ఇతరులు జ్ఞానం కలిగిన వారు, అన్ని తెలిసిన వారు, బాగా చదివిన వారు, దేవుని పిల్లలు. కానీ అపోస్తుడైన పౌలు ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను యేసుక్రీస్తు ద్వారా, యేసు రక్తము ద్వారా నేను మార్పు చెందిన కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతునిగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి నేను రక్షింపబడ్డాను. ఇదిగో రోమ ప్రజలారా, రోమా విశ్వాసులారా, రోమా సంఘమా, నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి అని పౌలు గారు ఆ రోజున పత్రిక రాస్తూ చెప్పాడు. అదే మాట ఈ రోజున సేవకునిగా మీతో చెప్తున్నాను. నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నిజమే. అది లేకపోవుట చూసే పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుడైన యేసయ్యని ఈ లోకానికి పంపాడు. ఆ నీతిమంతుడైన యేసయ్యను ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే యేసయ్యను విశ్వసిస్తారో, ఎవరైతే యేసు రక్తము చేత కడగబడతారో, ఎవరైతే యేసయ్య రక్తము ద్వారా నీతిమంతునిగా, నీతిమంతురాలిగా తీర్చబడతారో వారందరూ నీతిమంతులే కాదు గాని మరింత ఉగ్రత నుండి కూడా రక్షింపబడిన వారన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా.
చెప్తుంది కదా, మంచివారండి, అన్నదానం చేస్తారు, బాగా పర్వాలేదండి, వాళ్ళు చాలా మంచోళ్ళండి. వస్త్రదానం చేస్తారండి, ఆ వ్యక్తి చాలా మంచిదండి, చాలా మంచోడండి. పొద్దున్న లేచినప్పటి నుంచి భక్తి, అనేక ప్రాంతాలు, అనేక గుళ్ళు, అనేక తీర్థయాత్రలు చేస్తారండి, వారు చాలా నీతిమంతులండి. పుణ్యస్నానాలు చేస్తారు, గరిష్ట నిష్ఠ కలిగి వారు టైం టు టైం ఉంటారండి, వారు నీతిమంతులండి అని చాలా మంది అనుకుంటారు. కానీ అది కాదు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మనుషుల నీతి ఇవి చేయడం తప్పని కదా నా ఉద్దేశం. మీరు తప్పుగా అనుకోవద్దు. లేదా దాన ధర్మాలు చేస్తే, మనకు కలిగినది చేస్తే, లేదా మనకు ఏదైనా చేస్తే, ఒకరి ఎడల మనకు కనికరం చూపితే అది చేయడం తప్పని కాదు. ఈ మనుషులు చేసే ఈ పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, లేదా మేలులు, సహాయాలు, ఇవన్నీ కూడా దేవుని ఎదుటకి మురికి గుడ్డల వంటివి. అంటే మన నీతిత్వం, ఇలాగ చేసే ఈ నీతిమంతుల ఆ పనితీరు దేవుని దృష్టికి ఎలాంటిదంట? మురికి గుడ్డల వంటివి. ఆయన దృష్టికి మురికి గుడ్డల వంటివి. మరి ఏది నీతిమంతిత్వము అంటే, నీతిమంతులు ఎవరు అంటే, ఇదిగో యేసు రక్తము చేత కడగబడినటువంటి వారు నీతిమంతులు. అట్టి వారు రాబో ఉగ్రత నుండి తప్పించబడినటువంటి వారు అని లేఖనం సెలవిస్తుంది. నువ్వు నీతిమంతురాలిగా తీర్చబడ్డావా? నీవు నీతిమంతునిగా తీర్చబడ్డావా? యేసు రక్తము చేత కడగబడ్డావా? యేసయ్య చిందించిన ఆ రక్తము చేత శుద్ధి చేయబడ్డావా? యేసు రక్తముతో నువ్వు కడగబడినావు అంటే నువ్వు నీతివంతునివి, నీతిమంతురాలివి. లేదా ఈ లోకములో ఎన్నైనా చేయి, ప్రయోజనము లేదు. లోకములో ఏదో మనం చేసినటువంటి ఆ సహాయానికి సహాయం అయితే ప్రత్యుపకారం దేవుడు చేస్తాడు, కానీ రాబో ఉగ్రత నుండి మాత్రం తప్పించుకోలేరు. రాబో ఉగ్రత ఏంటి? రాబో ఉగ్రత ఏంటండి? ప్రళయం అంటామే, రెండవ రాకడ అంటామే, అంతం అంటామే, యుగాంతం అంటామే, పాతాళం అంటామే, నరకం అంటామే. ఆ ఉగ్రత అక్కడ పనులు కొరకటం, నిత్యము వేదన పడటం, నిత్యము అగ్నిలో పురుగు చావక బ్రతకక ఉండినట్లుగా మనిషి యొక్క పరిస్థితి ఉంటదని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. అలాంటి భయంకరమైన ఆ ఉగ్రత నుండి తప్పించబడాలి, నరకము నుండి తప్పించబడాలి, పరలోకమనే మోక్షమనే స్వర్గలోకములోనికి చేర్చబడాలంటే నజరేయుడైన యేసయ్య చిందించిన రక్తము ద్వారానే నీవు నీతిమంతునిగా, నీతిమంతురాలిగా తీర్చబడతావు, ఉగ్రత నుండి తప్పించబడతావు. లేదా నరకము తప్పదు, శాపము తప్పదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, లేఖనము సెలవిస్తున్న మాట. ఇది ఒక్కరి గురించి కాదు, కొందరి గురించి కాదు, కొంతమందిని గురించి కాదు.
ఆప్ చేయమ్మా. కొందరి గురించి కాదు, ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ కూర్చున్న వారేనే కాదు, వెలపట ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, లేదా ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, చదువులలో ఉన్నా, ఎక్కడున్నా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయము జ్ఞాపకం చేసడానికే పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏనాడో లిఖించాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. కనుక జ్ఞాపకం చేసుకోనండి. ఆ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు దినాలలో చక్కగా రాయబడింది కదండి. ఆ రోమ అది అనుకుంటా ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం అనుకుంటా, అక్కడ ఆ దినములలో నోవాహు నీతిపరుడు గనుక ఉందక్క. ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయం అనుకుంటున్నా 7వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, భూమి మీద సమృద్ధిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి అక్కడ రాయబడిన మాట ఎందుకు ఆ ఫలించమని, అభివృద్ధి చెందమని, ఎందుకు క్షేమాభివృద్ధి చెందమని చెప్పాడంటే నీతిమంతుడు గనక. ఎవరు? నోవాహు. ఆ కాలంలో ఎలాగుందో తెలుసా అండి? తాగడం, తినడం, తిరగడం, ఏమండి పెళ్లిళ్ళు చేసుకోవడం, పెళ్లిళ్ళకి ఇవ్వబడడం, ఏమండి విచ్చల విడిగా త్రోవ తప్పి తిరగడం, తమ మార్గములంతా చెడిపి వేసుకొని ఇష్టానుసారంగా తిరగటం. అలా ఉన్న రోజుల్లో నోవాహుకు చెప్పిన మాట అంతకంటే ఎక్కువ భయంకరమైన రోజులా కాదా ఈ రోజులో? ఒక్కసారి నువ్వు ఆలోచించి, నోవాహు దినములలో కంటే ఎక్కువగా ఈ రోజుల్లో ఉందా లేదా పరిస్థితులు? ఉన్నాయండి? చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నాయా? నోవాహు దినాలలో కంటే ఎక్కువగా ఉన్నాయి ఈ రోజున పరిస్థితులు. ఆ రోజున, అలాంటి రోజున నోవాహును చూశాడు. నీతిపరుడు నోవాహా, నువ్వు ఇదిగో నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు, అభివృద్ధి చెందుతావు అన్నట్లుగానే లోకమంతా పాడైపోయింది, లోకమంతా మునిగిపోయింది, లోకమంతా స్మాష్ అయిపోయింది, లోకమంతా తుడిచిపెట్టుకొని పోయింది. ఒక్క నోవాహు కుటుంబం మాత్రం ఏమైపోయారండి? అభివృద్ధి చెందుతూ వచ్చారు. హల్లెలూయా. ఈ భయంకరమైన చెడ్డ రోజుల్లో, అంత్య దినాలలో, అపాయకరమైన రోజుల్లో ఆయన దృష్టి మన మీద నిలిపినప్పుడు మనం నీతిమంతులుగా కనబడుతున్నామా, నీతిమంతురాలుగా కనబడుతున్నామా? ఒక్కసారి మనం పరిశీలించుకుందా. అనగా యేసయ్య రక్తముతో కడగబడ్డామా? యేసు ప్రభును అంగీకరించినామా? లేదా ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడిన వారు ఈ లోకం ఎలాగైనా ఉండని, అది ఉండని పోని, పరిస్థితులు ఎలాగైనా ఉండని లోకంలో, కానీ నీకు నీ కుటుంబానికి మాత్రం క్షేమం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనకు మన కుటుంబాలకు క్షేమం, క్షేమాభివృద్ధి. ఇంకా ఇక్కడ ఎవరైనా లైవ్లో చూస్తున్నా, సంఘంలో ఉన్నా, వెలపట దేవుడి మాటలు వింటున్నా, ఎవరైనా సరే మీరు యేసు రక్తంతో కడగబడకపోతే ఇప్పుడైనా ఆయన రక్తాన్ని ఆశ్రయించు. హల్లెలూయా. ఆయన రక్తం ప్రతి పాపముల నుండి విడిపించి పవిత్రులుగా చేసి నీతిమంతులునిగా మారుస్తుంది. హల్లెలూయా. ఇది చెయ్యాలి. చెయ్యదగిన వాటిలలో
ఇది ఒకటి ప్రాముఖ్యమైనది. ఇలా చేయవలసి ఉండగా చెయ్యకుండా క్షామాన్ని అనుభవించేవారు ఎంతమంది లేరు? క్షామం, దేవుడు చెప్పింది చేయకుండా శాపములో ఉన్నవారు ఎంతమంది లేరు? దేవుడు చెప్పింది చేసి క్షేమాభివృద్ధి పొందుతున్న వారు లేరా? ఒక్కసారి ఆలోచన చేయి. నీవు చెయ్యదగినది, చెయ్యవలసినది, దేవుడు కోరుకుంటున్నది ఇది ఒకటి. అనేకం చెప్పారు, ఇది ఒకటి. చెయ్యవలసింది చెయ్యాలి. అందరిలాగా, వాళ్ళలాగా, వీళ్ళలాగా, ఎవరో ఇలా అనుకుంటున్నారు, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. ఏమండి, ఏ భేదము లేదు, అందరి పాపులే, నీతిమంతుడు ఒక్కడు లేడు అనుకుంటూ అలానే కాలయాపన చేస్తున్నావా? ఇంకా అలానే కాలయాపన చేస్తూ ఉంటే నేను చేతులు జోడించి వినయముతో బ్రతిమలాడుతూ చెప్తున్నాను, ఈ బహుభయంకరమైన రోజుల్లో క్షేమముగా మనం ఉండాలంటే యేసు రక్తమే మనకు శరణ్యం. హల్లెలూయా! యేసు రక్తమే మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. లేదంటే ఈ చెడ్డ దినాలలో, దుర్దినాలలో, భయంకరమైన రోజుల్లో మనం ఎన్నెన్నో శాపమునకు గాను, కీడుకో గాను, లేకుంటే మరొక దానికి గాను గురి కావాల్సి వస్తుంది. అది దేవునికి ఇష్టం లేదు కనుక నువ్వు చేయదగినది చెయ్యి అని చెప్తున్నాడు. హల్లెలూయా! కనుక నీతి కారణం ఏంటో తెలుసా అండి? కారణం ఏంటో తెలుసా అండి? దీనుడు, ఆయన దీన స్థితిలో ఉన్నటువంటి వాడు. ఎఫ్రాతా అంటేనే దీన స్థితి, తక్కువ స్థితి, చిన్న స్థితి, స్థాయి చిన్నది అని అర్థం. మీకా గ్రంథంలో ఒక మాట చూద్దాం, దానికి మనకు బాగా అర్థమవుతుంది. 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. త్వరగా చదవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తీశారా?
5:2 బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అంటే దాని అర్థం ఏంటండి? ఎన్నిక లేని ప్రాంతం, తక్కువ స్థితిలో ఉన్న ప్రాంతం, దీన స్థితిలో ఉన్నటువంటి ప్రాంతం, ఆ చోటు ఆ ఎఫ్రతాకు అంత ఘనత రావడానికి కారణం ఆ ఎఫ్రతాలోనే ఆ బెత్లెహేము, ఆ ఎఫ్రతా అనే తక్కువ స్థితిలో లేదా ఆ దీన స్థితిలో ఆ బెత్లెహేములో యేసు ప్రభు జన్మించటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసయ్య జననము దీన స్థితిని చూపిస్తుంది. అవునా కదా? ఎంత దీనాది దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాది దీనమో నా యేసయ్యా. ఎక్కడ జన్మించాడంటండి ఈయన? బెత్లెహేములో, అనగా ఎఫ్రతా ప్రాంతములో. అంటే దీన స్థితిలో, అనగా దేవుడు దిగి రావటానికి కారణం, జన్మించడానికి కారణం ఆ తక్కువ స్థితిలో ఉన్న దానిని ఈ రోజున మనం ఇంతగా పొగుడుతున్నాం. మన నోట నుండి అది పొగడబడుతుంది, లేదా ఖ్యాతి పెరుగుతూ ఉంది, కొనియాడబడుతుంది. కారణం ఏంటంటే ఆ చోట యేసయ్య జన్మించాడు కనుక. హల్లెలూయా. ఆయన జన్మ తలంచితేనే దీన పరిస్థితి గుర్తొస్తుంది. అవునా కదా? అందుకనే ఎక్కడ పుట్టాడండి? సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టాను. పశువుల తొట్టిలో అంటే కుర్తి తొట్టి, అంటే ఎనుములు, ఎద్దులు, ఆవులు, దున్నలు తాగుతుంటాయి చూడు. ఇంకొక మాట చెప్తే పందులు కూడా తాగుతుంటాయి కదా అండి. కుర్తి నీళ్ళు అంటే అవే కదా. ఆ తొట్టిలో పండబెట్టడానికి సృష్టికర్త అంగీకరించాడండి. నీ కోసం, నా కోసం, సర్వమానవాళి కోసం. హల్లెలూయా. ఆ దీన స్థితిలోనికై నువ్వు రావాలని, దీనునిగా దీనురాలిగా మార్చబడాలని, ఆ దీనునిగా దీనురాలిగా ఉన్న నీలో నుండే తన్ను తాను ఏ విధంగా అయితే కనపరుచుకొని, ఇదిగో ఈ భూమికి, ఆకాశానికి, ఈ ప్రపంచానికి ఆయన చెప్పిన మాట. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేతను ఎందుచేత, ఇదిగో ఇంతవరకు చెప్పబడిన ఎందుచేత దీన స్థితిలో, అనగా ఎఫ్రతా అనే ప్రాంతములో, బెత్లెహేము గ్రామములో పశువుల తొట్టిలో పరుండబెట్టడానికి, జన్మించడానికి ఆయన కారణం. ఆయన అందుకు జన్మించాడు గనుక, అందుచేత ఆ దీని స్థితిలోనికి దిగి వచ్చాడు గనక, ఆ తక్కువ స్థితిలోనికి వచ్చాడు గనక, ఆ పేద కఠినమైన ఆ తక్కువ స్థితిలో ఉన్నాడు గనక, అందుచేత చదవక్క, అందుచేతను పరలోకమందున్న వారిలోను, భూమి మీద ఉన్న వారిలోను, భూమి కింద ఉన్న వారిలోను ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయో తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు
ఆయన అధికముగా హెచ్చించెను. ఆ ప్రతి నామమునకు పై నామముగా ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అర్థమైందా ఈ మాట? ఆయన దేవదేవుడండి, దేవుళ్ళకే దేవుడండి, ఆయన దేవాది దేవుడండి. ఆ దేవుడు ఈ లోకానికి రావటానికి చిన్న కుగ్రామాన్ని ఎంచుకున్నాడు. ఆయన జన్మించటానికి, పుట్టడానికి పశువుల తొట్టిని ఎంచుకున్నాడు. అంత దీనస్థితికి